ఇవాళ మనం చందమామ కథల నుండి ప్రపంచంలో కల్లా పెద్ద పువ్వు గురించి తెలుసుకుందాం. మనం ఎన్నెన్నో రకాల పువ్వులు చూచి ఉంటాం. రంగురంగుల పువ్వులు మనకు ఆనందాన్ని కలిగించినవి ఉంటాయి. రకరకాల పువ్వులు వాటి వాటి పరిమళాలతో మనకు తన్మయత్వం కలిగించినవి కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే పువ్వు మోస్తరు ఆశ్చర్యం కొలిపే పువ్వు మాత్రం చూచి ఉండం. ప్రపంచంలో కల్లా పెద్ద పువ్వు అని చెబితే అది ఎంతటి అపూర్వమైంది ఇట్టే ఊహించుకోవచ్చు. ఈ పువ్వు వెడల్పు 1 గజం, మధ్య భాగం ఒక పెద్ద దొన్నె ఆకారంతో ఉంటుంది. దీనిలో 1.5 గ్యాలన్ల నీరు పడుతుంది. పసుపు రంగుగా ఉండి అక్కడక్కడ తెల్లనివి గాని ఊదావి గాని చుక్కలు ఉంటాయి. దీని మొగ్గలే ఎంత లేదన్నా క్యాబేజీ అంత లేసి ఉంటాయి. దీనికి 5 రేఖలు కలిగి ఒక్కొక్క రేఖ అరచేతి మందాన ఉంటుంది. అన్నిటికన్నా చిత్రమేమిటంటే దీనికి ఆకులు లేవు. మరొక విశేషం, ఇది మొలవటం భూమిలో కాదు, అడవిలో ఉండే పెద్ద చెట్ల పొడుగాటి వేరులోంచి ఇది పుట్టుకొస్తుంది. అంటే దీని వేరు ఆ చెట్టు వేరులోకి పాకిపోతుందన్నమాట. ఈ పువ్వును కొయ్యటం అంత తేలిక పని కాదు. ఎందుచేతనంటే దీని బరువు 15 పౌండ్లు ఉంటుంది. ఈ పువ్వు సుమాత్రా దీవిలోని ఉష్ణప్రదేశపు అడవులలో కనిపిస్తుంది. ఇన్ని చిత్రాలతో కూడుకున్న ఈ పువ్వును 1818 సంవత్సరంలో సర్ స్టాంఫర్డ్ రాఫెల్స్ అనే అతడు కనిపెట్టడం వల్ల దీనికి రాఫెల్షియా అని ఆ వృక్ష శాస్త్రజ్ఞుని పేరే వచ్చింది. ఇదండి వాల్టి మన కథనం. మళ్ళీ ఇంకొక కొత్త కథనంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.